రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చేస్తోందని, రైతులకు అన్యాయం చేస్తోందని రకరకాల కండిషన్లు పెట్టి రైతులకు పథకం డబ్బు అందకుండా చేయాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందనేది ప్రతిపక్షాల ఆరోపణ. అలాంటి వాటిని తరచూ ప్రభుత్వం ఖండిస్తూనే ఉంది. అయినా ప్రతిపక్షాలు మళ్లీ అదే అంటున్నాయి. దాంతో పాలకపక్షం కూడా తన వాదనను బలంగా చెప్పాల్సి వస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు అనుకూల ప్రకటన చేశారు. రైతు భరోసాని ఏ రైతుకి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రైతు బంధు పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం 7,625,000 కోట్లు ఇచ్చిందన్నారు. రైతు బీమా పథకం కింద మరో 3,000 కోట్లు ఇచ్చిందన్నారు. రైతు రుణమాఫీ పథకం కింద 21,000 కోట్లను రైతుల అకౌంట్లో జమ చేసినట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. సన్నధాన్యానికి బోనస్ కూడా ఇచ్చామన్నారు. ఈ క్రమంలో రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తెలిపారు. అయితే పంట వేయని రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా ఉండాలనే ఆలోచనకు ఇంకా రాలేదు. దీనిపై ఆల్రెడీ కేబినెట్ సబ్ కమిటీ వేశామన్న ఆయన ఆ కమిటీ ఇచ్చే విధి విధానాలపై చర్చ జరుగుతోందన్నారు. ఆ తర్వాత కేబినెట్ లో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటామన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి చెప్పిన దాన్ని బట్టి రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనేది ప్రభుత్వం ఎటూ తేల్చలేకపోతుందని అర్థం చేసుకోవచ్చు. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తామంటోంది. ఇలా మాట మార్చడానికి ప్రధాన కారణం గైడ్ లైన్స్ ఇంకా రూపొందించకపోవడమే. ఎవరిని అర్హులుగా చేయాలో, ఎవరిని అనర్హులుగా చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. అవతల ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో రైతులను రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం ఫైర్ అవుతోంది. ప్రతిపక్షాలన్నాక ఏదో ఒకటి అనిస్తాయి. ఎందుకంటే ఆ ఆరోపణలకు ఆధారాలు చూపించమని ఎవరు అడగరు. దాంతో ఏదైనా మాట్లాడడం ఈ రోజుల్లో కామన్. అయితే ఆ ఛాన్స్ ప్రభుత్వమే ఇస్తోంది. ఇప్పటికే విధి విధానాలు ప్రకటించి ఉంటే అప్పుడు విపక్షాలు మౌనంగా ఉండేవి. ఆ గైడ్లైన్స్ ప్రకారం రైతులకు రైతు భరోసా ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పటికీ అడుగులు ముందుకు పడట్లేదు. అవతల రబీ పంట వేయడం ప్రారంభమైంది. ఆ పంట కోసం రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. సంక్రాంతికి కూడా ఇవ్వకపోతే కష్టమని రైతులు అంటున్నారు. మంత్రి వ్యాఖ్యల్ని బట్టి రైతు భరోసా మనీ రావడానికి కొంత టైం పట్టినా ఎక్కువ మందికే ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారనుకోవచ్చు.